కామారెడ్డి జిల్లా బాన్స్వాడ నియోజకవర్గం బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని తన నివాసంలో బాన్స్వాడ నియోజకవర్గంలోని 108 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 3,47,500 రూపాయల చెక్కులను పంపిణీ చేసిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మరియు రాష్ట్ర అగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్న బాన్స్వాడ నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు నాయకులు లబ్ధిదారులు మండలాల వారీగా సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారుల వివరాలు బాన్స్వాడ గ్రామీణ మండలం 20 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 5,36,000 బాన్స్వాడ మున్సిపాలిటీ 14 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 6,16,000 బీర్కూర్ మండలం 14 మందికి సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 3,71,000 నసుర్లాబాద్ మండలం 11 మంది లబ్ధిదారులకు 3,20,000 మోస్రా మండలం 3 లబ్ధిదారులకు 80,000 చందూర్ మండలం 5 లబ్ధిదారులకు 1,69,500 రూపాయలు వర్ణి మండలం 19 మంది లబ్ధిదారులకు 6,52,500 రూపాయలు రుద్దూర్ మండలం 13 మంది లబ్ధిదారులకు 3,73,500 కోటగిరి మండలం 8 మంది లబ్ధిదారులకు 3,16,000 పోతంగల్ మండలం 1కి 13,000 మొత్తం నియోజకవర్గంలో 108 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు 34,47,500 రూపాయలు. ఇది నిరంతరంగా కొనసాగేటువంటి కార్యక్రమం. ఒకనాటితో ఈరోజు అయిపోయేది కాదు, కానీ చాలా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నెన్నుకుంట బహుశా ఇది సుమారుగా ఒక 500 నుంచి 550 చెక్కులు పంచాం. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు కూడా 108 చెక్కులు ఇస్తున్నాం. దాదాపు 40 లక్షల విలువ చేసేటువంటి సీఎం రిలీఫ్ ఫండ్ మీకు అందజేస్తా ఉన్నాం. ఈ రోగాలు వచ్చినటువంటి వారికి మీకు ఖర్చు పెట్టిన మొత్తం మీకు ఇవ్వలేకపోయినా ఏదో కొంత బాధలో కొంత పాలు పంచుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. ప్రైవేట్ ఆసుపత్రులలో ఈ మధ్యకాలంలో కొంత దొంగ బిల్లులు పెట్టి పేషెంట్లను ఆసుపత్రులు అడ్మిట్ చేయకుండానే దొంగ బిల్లు సృష్టించి సీఎం రిలీఫ్ ఫండ్ అయిపోయే ప్రయత్నం చేసినట్టుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. కాబట్టి ఈరోజు అసలు రోగం వచ్చిన వాళ్ళకి పక్కన పెట్టి రోగం లాంటి వారు దొంగ బిల్లు లేపడం అనేది చాలా బాధాకరం. ఏదేమైనా నేను మీకు సలహా ఇచ్చేది ఒక శాసనసభ్యుడిగా, సరే మీరు ఖర్చు పెట్టుకున్న తర్వాత 10 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే 2 రూపాయలు 4 రూపాయలు మీకు ఇస్తున్నాం తప్పితే 10 రూపాయలు ఇస్తలేదు. కానీ రోగాలను తక్కువ చేసుకునే శక్తి మన దగ్గర ఉంది. రోగం రాకుండా చూసుకోవడానికి మనం ఆరోగ్యకరంగా ఉండాలి.